వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 52వ అధ్యాయము. సాధకులారా, సముద్ర స్నానం వలన మానవులకు సకల తీర్థములందు సకల నదులయందు స్నానము చేసిన పుణ్యఫలం కలుగును. అట్లే అతి విస్తారము అనంతము అయిన ఈ సద్గురు చరిత్ర అనేక ధర్మాలను ఇముడ్చుకున్న మహాసాగరం వంటిది. ఇందు స్నానమాడుట అనగా ఈ చరిత్ర పారాయణ చేయుట, ఇది అంతులేని సత్ఫలితాలనిస్తుంది. సద్గురు పాదోదకం ఎట్టి పాపములనైనా పరిహరిస్తుందన్న విశ్వాసముతో పారాయణ చేయాలి. ఇదే దివ్య లీలామృతం. రండి, పానము చేసి తరించండి. శ్రీ స్వామి దర్శనాశీస్సులు పొందండి. వారి పరిరక్షణలో ఈ ధోరణిలో అసాధ్యమైనది ఏదీ లేదు. జై శ్రీ స్వామి సమర్థ. జై శ్రీ సాయిబాబా. జై శ్రీ దత్తావతార. శ్రీ స్వామి నిత్యానందులిట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, ఈ అధ్యాయంలో శ్రీ స్వామి మహాసమాధిని పొందిన లీలలను తెలుసుకుందాం. ఒకరోజు తాత్యా సుబేదారు ఇంటిలో జరిగిన సంఘటన తర్వాత శ్రీ స్వామివారికి జ్వరం తగిలింది. 2 రోజుల విశ్రాంతి తర్వాత కోలుకున్నారు. భక్తులు సంతోషించారు. మరలా కొద్ది రోజులకు జ్వరం వచ్చింది. తీవ్రత హెచ్చింది. శ్రీ స్వామి అప్పుడు ఒక మామిడి తోపులో ఉన్నారు. జ్వరము తగ్గుముఖం పట్టకపోవుట వల్ల, భోజనం చేయకపోవుట వల్ల భక్తుల ఆందోళన హెచ్చినది. సఖారాంలో ఖండే అనే భక్తుడు శ్రీ స్వామి వద్దకు చేరి వారికి ప్రియమైన వటవృక్షం వద్దకు తీసుకొని వెళ్ళుటకై శ్రీ స్వామి అనుమతి కోరెను. శ్రీ స్వామి అంగీకారముగా తలను ఊపారు. భక్తులు శ్రీ స్వామిని అక్కడికి చేర్చిరి. అప్పటి నుండి వారి పరిస్థితి క్షీణించుచున్నట్లు కనిపించుచుండెను. అయినా శ్రీ స్వామి నిత్యము ఆరోగ్యవంతుని వలె స్నానము మొదలగు పనులు చేసుకొనుచుండిరి. వారు ఎంత నీరసంగానున్నా ఏమీ లేనట్లు నవ్వుతూ కనిపించేవారు. ఎంతో అవసరమైతే గాని ఎవ్వరినీ దగ్గరకు రానియడం లేదు. కనీసం 2 ముద్దలైన ఆహారం తినటలేదని భక్తులు, సన్నిహితులైన శిష్యులు బాధపడిరి. సుందరాబాయి బలవంతము చేసి 2 చెంచాలు ద్రవాహారము ఇవ్వగా స్వీకరించిరి. ప్రేమపూర్వకమైన భక్తితో సుందరాబాయి శ్రీ స్వామి మహారాజ్ తమ ఆరోగ్యం ఎప్పుడు కుదుటపడుతుంది అని అడిగింది. శ్రీ స్వామి ప్రేమతో చూస్తూ, ఆ మాట తలపెట్టవద్దు, మేము మా స్వస్థానమునకు పోవాలి అన్నారు ముక్తసరిగా. ఆ మాట విని భక్తులు బెంబేలు పడ్డారు. ఎన్నో ప్రార్థనలు చేశారు. ఘన వైద్యులను పిలిపించిరి. కానీ శ్రీ స్వామి మందులు వేసుకొన నిరాకరించిరి. మరీ భక్తులు వేడుకొనగా ఒకసారి మందు మృంగి వాంతి చేసుకొనిరి. ఆ పైన ఇకెవ్వరికీ ధైర్యము లేకపోయెను. ఆయన ఎందరినో చావు నుండి కాపాడిరి. ఇప్పుడు వారి సంకల్పం వల్లనే ఈ శరీరమును విడువబోవుచున్నారని తెలుసుకొనిరి. నెమ్మదిగా సుందరాబాయి మరలా శ్రీ స్వామి ఎప్పుడు మామూలుగా తిరిగేది అని అడిగినది. శ్రీ స్వామి, పెద్ద పెద్ద పర్వతాలు నన్ను పిలిచినప్పుడు అండ్రి. అంటే యోగులు, సాధకులు తనను ఆహ్వానించినప్పుడు మరలా జన్మ ఎత్తి వచ్చదమన్న భావన కావచ్చును. మరలా ఒకసారి శ్రీపాద భట్ అదే విధంగా ప్రశ్నింపగా శ్రీ స్వామి పండరి దగ్ధమైనప్పుడు అని సమాధానం ఇచ్చారు. అంటే ధర్మం పూర్తిగా తగలబడినప్పుడు అనే భావం కావచ్చును. కన్నీరు కార్చుచూ బరువెక్కిన హృదయములతో అక్కడి భక్తులు, సేవకులు ఎంతో ఆందోళన పడుచున్న విషయం శ్రీ స్వామి ఎరుగుదురు. అందుకే వారు ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ దర్శనమిస్తున్నారు. వారిని ఉత్సాహపరచుటకై భజనలు చేయుచుండిరి. తమ ప్రియతమ మంగళి గోపాలుని పిలిపించి క్షౌరము చేయించుకుని స్నానము చేయించుకొనిరి. సేవకులు హారతినిచ్చిరి. శ్రీ స్వామి తన చుట్టూ ఉన్న వారినందరినీ ప్రేమపూరిత చూపులతో పలకరించిరి. చాలా ఉత్సాహంగా ఉన్నట్లు శ్రీ స్వామి కనిపించిరి. శ్రీ పాదభట్ను మర్రి చెట్టు మొదళ్ళు త్రవ్వమనిరి. అనగా మర్రి చెట్టు క్రింద సాధన కొనసాగించమని భావన. గణపతిరావును దగ్గరకు పిలిచి దేవాలయమే నీ ఇల్లుగా ఉండమని చెప్పారు. అనగా నిత్యము దేవాలయములలో నిత్యకర్మలు విధిగా చేయమని బోధించిరి. బాలప్పను నీవు అక్కల్కోటలోనే ఉండు అని ఆజ్ఞాపించిరి. చివరకు అందరకు ఒకటే సలహాగా భగవద్గీతలోని 9వ అధ్యాయంలోని 22వ శ్లోకమును చెప్పిరి.
అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. నన్నే తలచిన భక్తులకు, ఇతరము నెరుగని వ్యక్తులకు సర్వము నేనే ఒసగెదను. అందరి రక్షణ నాయందే. ఎవరు పూర్ణంగా శారీరకముగా మానసికంగా ఆత్మను నాకే అర్పించుకొందురో వారు ఇహమందు సకల సౌఖ్యములు ఆ పైన ముక్తిని పొందెదరు. దైవములో లీనమగుటకిదే మార్గం, మానవ జన్మకిదే సార్థకత అని చెప్పిరి. శ్రీ స్వామి సమర్థులు భక్తుల సంతోషం కొరకై వారి యొక్క తృప్తికై కొద్దిగా ద్రవాహారము తీసుకొనిరి. భక్తితో బాలప్ప తాంబూలము సమర్పించెను. ప్రేమతో దానిని వేసుకొనిది. ఆయన కూర్చొనేదనగా లేపి కూర్చొనబెట్టిరి. శ్రీ స్వామి ముఖము నిర్మలంగాను దివ్య వర్చస్సు కలిగి ప్రకాశవంతముగా ఉండెను. అందరూ దుఃఖపడక ధైర్యముతో ఉండుడని చెప్పిరి. అందరికీ జ్ఞాన సూర్యుడు అస్తమించబోవుచున్నాడని తెలిసినది. లోకము చీకటిమయము కాబోవుచున్నదని భక్తుల హృదయాలలో విషాదఛాయలు అలుముకొనెను. అందరి ముఖములు వేలాడబడుచుండెను. ఒక భక్తుడు శ్రీ స్వామిని అనుష్ఠానము చేయమందురా అని అడిగెను. అక్కరలేదని శ్రీ స్వామి బదులు చెప్పిరి. శ్రీ స్వామి ఆవును దూడను విడిచిపెట్టమని ఆదేశించిరి. శిష్యులు వెళ్ళి అట్లే చేసిరి. ఆవు దూడ రెండును పరుగున వచ్చి శ్రీ స్వామివారి చుట్టూను ముమ్మారు తిరిగి వారి పాదముల వద్ద తమ తల నుంచెను. తరువాత తిరిగి చూచుచూ నెమ్మదిగా వెళ్ళిపోయినవి. వాటికి అక్కడ నుండి వెళ్ళుటకు ఇష్టం లేనట్లుండెను. నా రాశి మీనరాశి అని శ్రీ స్వామివారు చెప్పిరి. ప్రస్తుతం శని ఆ రాశిలో సంచరించుచున్నాడు. ఆ సమయం కొరకు వేచి ఉన్నట్లు కనిపించిరి. ఆ సమయంలో ఒక భక్తుడు శ్రీ స్వామి ఏమైనా దానమిచ్చెదరా అని అడిగెను. అందులకు శ్రీ స్వామి మీకిష్టమైనచో చేయుడని, నా వద్ద ఏమున్నది గోచి తప్ప అదియును కొంచెం వ్యవధిలో విడవవలసి ఉన్నదని సమాధానమిచ్చిరి. అంతకు ముందు రోజున అనుకోకుండా 350 రూపాయలు పెట్టి శ్రీ స్వామి ఒక శాలువను తెప్పించి పండిట్ రామశాస్త్రి అవధాని అను బ్రాహ్మణునకు దానం ఇచ్చిరి. శ్రీ స్వామిని ఒక భక్తుడు బయట చాలా చల్లగానున్నది, లోనికి తీసుకువెళ్ళమందురా అనిరి. దానికి శ్రీ స్వామి వద్దు, నేనిప్పుడు ఈ చెట్టులో కలిసిపోవాలి అన్నారు. ఎవరైనా శ్రీ స్వామిని మీ ఊరేమి పేరేమి అని అడిగినప్పుడు శ్రీ స్వామి మాది దత్తనగరము, నా తల్లిదండ్రులు ఆ మెర్రి చెట్టే అని చెప్పేవారు. ఆ సమయంలో రాణి సాహెబా శ్రీ స్వామివారిని చూచుటకై వచ్చినది. ఆయన ఆనందంగా కనిపించుట చేత శ్రీ స్వామి ఆరోగ్యం బాగుపడుచున్నదని చూచి వెడలిపోయెను. అప్పుడు శ్రీ స్వామి సమర్థులు పద్మాసనంలో కూర్చుండిరి. భక్తులకిట్లనిరి, ఎవరూ దుఃఖపడరాదు, నేను సర్వత్రా అన్ని స్థానములలో ఉన్నాను, నా భక్తుల పిలుపునకు అందుబాటులోనే ఉంటాను అని ఆఖరి సందేశమిచ్చి కన్నులు మూసుకొనిరి. ఆయన ముఖ పద్మములో శాంతి ప్రస్ఫుటముగా కనబడుచుండెను. వారి నోటి నుండి తెల్లటి వెలుగు 3 సార్లు మెరిసినది. భక్తులు మరలా శ్రీ స్వామి కన్నులు తెరిచి మాటలు చెప్పుదురేమోనని ఇంకనూ ఆశతో వారి వంక చూచుచునే ఉండిరి. కానీ శ్రీ స్వామి సంకల్ప సిద్ధులు కావున వారు నిశ్చయించుకున్నట్లు అనంతములో కలిసిపోయిరి. భక్తుల పాలిట దుఃఖం మిగిలెను. శ్రీ స్వామి ఎన్నో మార్లు దుఃఖించవద్దని ఆదేశించినా అందరికీ దుఃఖము కట్టలు తెంచుకొని ప్రవహించెను. కొందరు వెక్కి వెక్కి ఏడ్వగా, కొందరు గుండెలు బాదుకొని ఏడ్చిరి, మరికొందరు మూర్ఛిల్లిరి. మా వలన ఏమి అపరాధము జరిగి శ్రీ స్వామి మమ్ము విడిచి వెళ్ళినావు అని కొందరు కింద పడి దొర్లి ఏడ్చిరి. నీ పరిరక్షణలో మా జీవితములు పునీతములైనవని, ఇప్పుడు మా బ్రతుకు శూన్యముగా కనిపించుచున్నదని కొందరు రోధించిరి. నీవే తల్లివి, తండ్రివి, గురువు, దైవమని భావించితిమే, మమ్ము అనాథలను చేసి వెళ్ళితివా స్వామి అని మరికొందరు దుఃఖించిరి. ఇప్పుడు మాకు దిక్కెవరు, మా గోడు ఎవరికి చెప్పుకునేదని కొందరేడ్చిరి. ఎవరేమన్ననో దైవ నిర్ణయం జరిగిపోయినది. శ్రీ స్వామి చెప్పినట్లు నడుచుటయే మన కర్తవ్యము అని ఒకరినొకరు ఓదార్చుకొనిరి. శ్రీ స్వామి మహా నిర్యాణ వార్త చుట్టుప్రక్కల గ్రామములకు నిమిషములలో అగ్నివలే వ్యాపించెను. ఆ జగద్గురుని ఆఖరు దర్శనమునకై ప్రజలు వటవృక్షము క్రిందకు చేరుకొనిరి. గుండెలు బాదుకొని ఏడ్చువారిని అంతకు ముందు ఏడ్చి ఓదార్పు పొందిన వారు ఓదార్చిరి. ఇట్లు వారి లీలలను చెప్పుకొనుచు దుఃఖించు సమయముననే సన్నాయి, డోలు, వాయిద్యములు మ్రోగించబడుచుండెను. ఊరట చెందిన భక్తులు శ్రీ స్వామి ఆఖరణ చెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని హరహర మహాదేవ్ అని నినాదములు చేయుచుండిరి. కొందరు భజన కీర్తనములు పాడిరి. కొందరు పెద్దలు దుఃఖము నుండి తేరుకొని ప్రస్తుత కర్తవ్యము ఆలోచింపవలెను అనిరి. సద్గురు మహాసమాధికి ఏర్పాట్లు చేయుచుండిరి. పూలతో అలంకరించబడిన ఒక విమానమును తయారు చేయించిరి. అందులో శ్రీ స్వామి సమర్థుల భౌతిక కాయమును ఎత్తి కూర్చొనబెట్టిరి.
అక్కల్కోట రాజా సంస్థానము వారు రాజులకు రాజైన శ్రీ స్వామి సమర్థుల అంతిమయాత్రకు రాజగౌరవము పాటించవలయుననియు బాగుగా అలంకరింపబడిన ఏనుగులు గుర్రములు సైనిక బ్యాండుతో పదాతి దళమును ఊరేగింపునకు ముందు వెనుక వచ్చినట్లు ఏర్పాటు చేసిరి. రాజఠీవితో మహోత్సవము వలె జరిగిన శ్రీ స్వామి మహానిర్యాణోత్సవంలో కంటతడి పెట్టని వారే లేరు. ఈ ఉత్సవం చివరకు చోళప్ప ఇంటి వద్దకు చేరి ఆగెను. శ్రీ స్వామి సమర్థుల ఆదేశము చోళప్ప కోరిక అందరికీ తెలిసిన విషయమే. అందుచేత శ్రీ స్వామి భౌతిక కాయమును చోళప్ప ఇంటి ఆవరణలో అంతకు ముందే ఏర్పాటు చేసి ఉంచిన చోటున సమాధి చేయుటకై అందరూ నిశ్చయించిరి. యథావిధిగా ఆ ఉపాధికి పూజలు చేసిరి. సాంబ్రాణి ధూపము అగరువత్తుల ధూపము వేసి కర్పూర హారతి ఇచ్చిరి. మంచి గంధము పూసి కస్తూరి అత్తరు చల్లిరి. జీరపోయిన స్వరముతోనే హారతి పాటలు పాడిరి. బాలప్ప మహారాజ్, నానాసాహెబ్ బార్వే, కర్భారి, బాబూరావు మోఘే, మమల్తదారు పద్మాసనములో కూర్చుని ఉన్న శ్రీ స్వామి ఉపాధిని మెల్లగా ఆ సమాధిలో నుంచిరి. అందరూ దగ్గరగా శ్రీ స్వామి దర్శనము చేసుకుని బరువెక్కిన హృదయాలతో కన్నులు తుడుచుకొనిరి. తరువాత ఆ సమాధిపై శిలా ఫలకమును వేసిరి. వేదమంత్ర పఠనము పూజాదిక్రమము చోళప్ప కుమారుడైన కృష్ణప్ప, చోళప్ప అల్లుడైన శ్రీపాద భట్ ఘనముగా చేసిరి. వేల కొలది కంఠస్వరములతో ఒక్కసారిగా అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సమర్థ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్కి జై అనుచు దిక్కులు పిక్కటిల్లునట్లు జయఘోష చేసి ఆ సమాధిని శాశ్వతముగా మూసివేసిరి. క్రమముగా వాతావరణము శాంతించినది. కానీ విషాద ఛాయలు మేఘము వలె క్రమ్మి ఉండెను. ఆ లోపముని ఎవరునూ తీర్చలేరు. శాలివాహన శకము 1800 చైత్ర శుద్ధ త్రయోదశి క్రీస్తు శకం 1878 సంవత్సరము మంగళవారం సాయంకాలం 4 గంటలకు శ్రీ దత్తాత్రేయుని 4వ అవతారముగా కొనయాడబడిన శ్రీ స్వామి సమర్థుల యాత్ర ఈ భూమిపై ముగిసినది. వారు అమృత స్వరూపులు. సమాధి అనంతరం మహా దుఃఖితుడైన బాలప్ప తాను కూడా జీవనయాత్ర ముగించవలనని తలంచెను. ఇతరులు ఎంత చెప్పినా వినక అన్న పానీయములు మానివేసెను. అట్లు 3 రోజులుండెను. 3వ రోజు శ్రీ స్వామి సమర్థులు స్వయముగా బాలప్పకు దర్శనమిచ్చిరి. బాలప్ప వంగి సద్గురు పాదములకు నమస్కరించగా శ్రీ స్వామి తన చేతులతో లేవనెత్తి పరమ ప్రేమతో విశ్వమాత వలె, నాయన దుఃఖించవద్దు. నేను ప్రసాదించిన పాదుకల రూపంలో నేను నీ వద్ద ఉన్నాను. నీ పూజలు అందుకొనుచూనే ఉన్నాను. ధీరుడవై నా భౌతిక రూపమును దానికంటే విశిష్టమైన పూర్ణ స్వరూపమును గ్రహించు. సర్వవ్యాప్తమైన పరిపూర్ణ చైతన్య స్థితి యందు ధారణ చేయుమని ఆశీర్వదించి అదృశ్యులైరి. వారికి శరీరముతో పని లేదు. సర్వత్రా వారు ఉందునని భక్తులకిచ్చిన మాట ఇప్పటికి సత్యమగుచున్నది. ఎందరికో సజీవ దర్శనమిచ్చుచున్నారు. భక్తుల కోరికలు నెరవేర్చుచున్నారు. ప్రమాదములను తప్పించి వారి కష్టములను తీర్చి కాపాడుచున్నారు. దృఢ భక్తితో ఆర్తితో ప్రార్థన చేసి ఎవరు పూర్ణ విశ్వాసము, ఓర్పు, శ్రద్ధ, నిర్మలమైన మనస్సుతో ఆయనకు శరణాగతి చేస్తున్నారో వారిపై శ్రీ స్వామి అమోఘమైన కరుణ ప్రసరింపచేస్తున్నారు. శాంతిని ప్రసాదిస్తున్నారు. ఓం స్వామి సమర్థ మహారాజస్వామి, ఓం స్వామి సమర్థ మహారాజా పాహి పాహి. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 52వ అధ్యాయము సంపూర్ణం.